హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు చేస్తున్నాను. ముందు రోజే పిండి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి బయట పెట్టేసి దాంట్లో బేకింగ్ సోడా, సాల్ట్, కొత్తిమీర, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి దాంట్లో మిక్స్ చేసి కలిపాను. నెక్స్ట్ అది బాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి 10 మినిట్స్. తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పల్లీలు వేయించి బాగా పొట్టు తీసి దాన్ని పల్లి చట్నీకి ప్రిపేర్ చేశాను. సో పల్లి చట్నీకి 2 పచ్చిమిర్చి, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ గ్రైండర్లో వేసి మిక్సీకి పచ్చడి రెడీ చేశాను. సో పచ్చడి రెడీ అయిన తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని పోపు పెట్టేసి ఆ చట్నీ రెడీ చేసి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ పొంగనాల పిండి రెడీ అయిపోయింది కదా. సో స్టవ్ పైన మళ్ళీ పొంగనాల ప్యాన్ పెట్టేసి పొంగనాల ప్యాన్ వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఈ మిక్స్ చేసిన పిండి మొత్తం మళ్ళీ 2 టైమ్స్ ఇలా మిక్సీ చేసి కలుపుకొని నెక్స్ట్ స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టేసి పొంగనాలు కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా పొంగనాల ప్యాన్లో వేసేసి పొంగనాలు రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆయిల్ వేసి పొంగనాల ప్యాన్ మీద వేసేసి అటు ఇటు కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని పల్లి పచ్చడి పొంగనాలు రెడీ. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, నేను చేసే ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.